భూమిపైన పెట్టుబడి పెడితే ఎప్పటికైనా కూడా మనం సేఫ్ అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఒకే దెబ్బకి 100 కోట్లకి అధిపతి అయ్యింది నటి మీనా. సో మనందరికీ తెలుసు మీనా గారు ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా షేక్ చేశారు. నంబర్ 1 హీరోయిన్గా తన ఒక గుర్తింపుని ముందుకు తీసుకెళ్లారు. అప్పట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హీరోతోని కూడా స్టార్ హీరో అందరితోని కూడా సినిమాలు చేసింది. చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. తనకంటూ ఒక స్టార్ హీరోయిన్ అరే మీనాకు మించి ఇంకెవ్వరు కూడా లేరు అనే స్థాయికి తను అంత వెలుగు వెలిగిందనమాట. సో ప్రజెంట్ అయితే సినిమాలు అంతగా ఎక్కువగా కనిపించట్లేదు సినిమాల్లో. సో ప్రజెంట్ చూసుకుంటే దృశ్యం 2 సినిమాలో చేస్తున్నారని చెప్పేసి అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే 100 కోట్లకి అధిపతి ఏ విధంగా అయింది, ఒకే దెబ్బకి ఇన్ని కోట్లు ఏ విధంగా వచ్చాయి, ఏదైనా జాక్పాట్ కొట్టిందా, లాటరీ తగిలిందా, లేకపోతే ఏదైనా పెద్ద సినిమాలో ఛాన్స్ వచ్చిందా, ఛాన్స్ వచ్చినా కూడా 100 కోట్లు ఇవ్వరే. సో ఈ విధంగా రకరకాల డౌట్స్ అనేవి కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే 100 కోట్లు ఏ విధంగా వచ్చాయి, కోట్లాధికారి ఏ విధంగా అయిందని మనం ఆలోచిస్తే ఒకప్పుడు తను ఎప్పుడైతే హీరోయిన్గా మంచి గుర్తింపు ఉందో అండ్ స్టార్ హీరోయిన్గా అన్ని సినిమాల్లో కూడా ఛాన్సులు వస్తున్నాయో సో అప్పుడు మాత్రం ఎవరు చేయని ఒక ఆలోచన మాత్రం మీనా గారు చేశారనమాట. అండ్ అప్పట్లో ఏంటంటే బ్యాంకు నుంచి ఒక 10 కోట్లు అప్పుడు తీసుకొచ్చి మరి 20 ఏళ్ల క్రితం ఒక ఇల్లుని కొన్నారనమాట, కట్టించుకున్నారు. ఇల్లంతా కూడా తనకి ఇష్టం వచ్చినట్టు తనకి ఏ డిజైన్ కావాలి, ఏ విధంగా నచ్చుతుందని చెప్పేసి ప్రతి ఒక్క దాన్ని కూడా తనకి ఇష్టం వచ్చినట్టు కట్టించుకుందనమాట. సో ఆ ఇల్లు అనేది ఇప్పుడు అమ్మేసింది. సో ఆ ఇల్లును చూసినటువంటి ఒక అమెరికా జంట ఆ ఇల్లు అనేది పూర్తిగా వాళ్ళకి నచ్చడం వల్ల చాలా చాలా అట్రాక్ట్ అయ్యారు అనమాట. ఒక ఇల్లు కట్టడానికి ఆ ఒక స్టైల్కి కానీ చూసే విధానానికి కానీ. సో అడిక్ట్ అయిన తర్వాత వాళ్ళు మాత్రం 100 కోట్లకి ఆ ఇల్లును కొన్నట్టు తెలుస్తుంది. అంటే అప్పట్లో ఇల్లు కొన్నప్పుడు అది కూడా 10 కోట్లు అప్పు చేసి కొన్నప్పుడు చాలామంది విమర్శించారు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పాటు. 10 కోట్లు అప్పు చేసి మరి ఇల్లు ఎందుకు కట్టిస్తున్నావు, నీకు అవసరమా, ఇంత అప్పు ఎక్కడి నుంచి తీరుస్తావు అని చెప్పేసి అది మన నీకు తెచ్చిపెడుతుందా, ఈ విధంగా రకరకాలుగా విమర్శించారంట. కానీ ఇప్పుడు అదే 10 కోట్లు పెట్టి కట్టించినటువంటి ఆ ఇల్లు, 10 కోట్లు పెట్టి కొన్నటువంటి ఆ ఇల్లు ఇప్పుడు 100 కోట్లకు అమ్మేసింది. చూసారా, 90% లాభం అనేది వచ్చిందనమాట. ఈ విధంగా ఒక ఇల్లు పైన అయినా లేకపోతే ఒక భూమి పైన అయినా మీరు పెట్టుబడి పెడితే ఖచ్చితంగా ఎప్పటికైనా కూడా మీకు కాకపోయినా మీ పిల్లలకైనా కూడా అది 100% రిటర్న్స్ అనేవి మీకు అందిస్తుంది అని చెప్పేసి దీని ప్రకారం చాలామంది చెప్తూ ఉన్నారు. సో మీనా గారు మాత్రం చాలామంది న్యూస్ తెలిసిన తర్వాత అదృష్టం అంటే మీనా గారిది, 10 కోట్ల కొన్ని 100 కోట్లకు అమ్మేసింది ఇల్లును అని చెప్పేసి తన గురించే మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలామంది దీని గురించే చర్చిస్తూ ఉన్నారనమాట. అండ్ ఇంకొంతమంది ఇదైతే ఓకే మేము కూడా ఇదే విధంగా ఏదో ఒక చోట అప్పు తీసుకొచ్చి మరి మేము కూడా ఒక స్థిరాస్తి కొంటాము, ఒక ల్యాండా లేకపోతే ఇల్లా కొంటామని చెప్పేసి కూడా ముందడు కూడా వేస్తూ ఉన్నారనమాట. సో మరి 10 కోట్లు పెట్టి కొన్న ఇల్లు 100 కోట్లకు అమ్ముడుపోయిందంటే చాలామంది షాక్ అవుతున్నారనమాట. ఈ న్యూస్ మాత్రం నిజమే అనమాట. సో మీరు కూడా ఖచ్చితంగా ఏదైనా ఒక పెట్టుబడి పెట్టుకుంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో మాత్రం మీకు కాకపోయినా మీ పిల్లలకైనా ఉపయోగపడుతుందని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో మరి మీ అభిప్రాయం ఏంటనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.